అధ్యక్షుడు సన్నవల్లో బోనస్ ఇస్తున్నాము, మరి రైతులకు రుణమాఫీ చేస్తాము, గ్యాస్ సిలిండర్ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇవన్నీ గ్రామాలలో యువత ముందుండి మరి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మరి కాబట్టి గ్రామాలలో యువత సన్నబియ్యం కూడా ప్రచారం చేయాల్సిన ఇది ఒక గొప్ప కార్యక్రమం, పేద ప్రజలకు వరం లాంటిది, కడుపు నిండా భోజనం పెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని కూడా మనం ప్రజలలో తీసుకుపోవాలి. ఇట్టి కార్యక్రమానికి మండలం నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మండలంలోని వివిధ హోదాలున్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. జనరల్ సెక్రటరీ అయినటువంటి మన అశోక్ రెడ్డి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు మండల పార్టీ అధ్యక్షుడు మొదటి నుంచి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఇంద్రారెడ్డి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే మండల నాయకులందరికీ కూడా నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇకపోతే ఈ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఇంతకుముందు మన పెద్దలు వివరించినట్టుగా యావత్ భారతదేశం వ్యాప్తంగా నడుస్తున్న ఈ కార్యక్రమం ఇది ఏమిటంటే కులాల వివక్షత అనేది, కులం అనేది చిన్న సమస్యగా అనిపిస్తుంది ఊళ్ళలో. అది పెరిగి పెద్దయి ఈ భారతదేశాన్నే అభివృద్ధి ప్రదములకు కాకుండా అట్టడుక్కు దిగదార్చే దిశగా పోయే ప్రమాదం ఉందని చెప్పి మన నేత, ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు దీన్ని అర్థం చేసుకొని ఒక పడవలో పోతుంటే సముద్రంలో ఒక కొండకు ఢీకొండే మండల పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ యూత్ అధ్యక్షులకు, మరి పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, పిసిసి సభ్యులు అశోక్ అన్న గారికి, మరి ముఖ్య నాయకులకు, వివిధ మన మండలం నుంచి వచ్చిన మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముఖ్య కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ, మహిళా సంఘాలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసిన ఇంత మంచి కార్యక్రమానికి మన నాయకులు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మనం పాదయాత్రలో తిరుక్కుంటూ కార్యక్రమాలు చెప్తున్నాం. మరి రిజర్వేషన్ కానీ, 42% రిజర్వేషన్ కానీ, ఎస్సీ కులగణన కానీ ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఇంత మంచి కార్యక్రమం మరి బడుగు బలహీన వర్గాల కోసం చేయడం ఇది గొప్పతనంగా భావించాలి. మరి అందరం కలిసి మరి దీన్ని విలేజ్లా కానీ అందరికీ నాయకులకు కానీ విలేజ్ ప్రజలకు తెలియజేసుకుంటూ పార్టీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మా సూరారం గ్రామానికి మరి ముఖ్యంగా కొన్నవన్న వచ్చినప్పుడు బావుపెట్టు సూరారం రోడ్డు పోయిస్తా అన్నాడు. 8 నెలల లోపే ఇంద్రుల సహకారంతో కానీ మరి మన మండల నాయకుల, ముఖ్య నాయకుల, పిసిసి వాళ్ళందరి నాయకుల సంతజన కానీ వీళ్ళందరితో సహకారంతో ఆ గ్రావెల్ రోడ్ పోయడం జరిగింది. మరి గ్రావెల్ రోడ్ అంటే అందంగా పోసినాం, దాని అందరికీ తెలుసు. మరి గతంలో పోసిన వాళ్ళు ఎట్టున్నది, ఇప్పుడు పోసిన వాళ్ళు ఎట్టున్నది అన్నది మన ప్రజలందరూ తెలుసు. మరి ఒక 5 లక్షల జిమ్ కూడా చేసినాం. మరి భాస్కర్ దాన్ని సభ్యులకు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు, గ్రామ అధ్యక్షులకు, మన మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన కృష్ణారెడ్డి అన్న గారికి, అలాగే పిసిసి సభ్యులు అశోక్ రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజ్యాంగం అనేది ఒక పెద్ద భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిది. మనకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మన మహేష్ కుమార్ అన్న ఆదేశాల మేరకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఊరూరా పాదయాత్రలు, పరిరక్షణ పాదయాత్రలు చేపట్టడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఇది. రాజ్యాంగం అనేది
మార్చడం వల్ల మన హక్కులను కోల్పోవడం జరుగుతుంది. ఒక మతం అనేది తీసుకొచ్చి మన మీద రుద్దడం జరుగుతుంది. ఎక్కడ కానీ భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ 70 సంవత్సరాలుగా ఏ రోడ్డు పోసినా మనం కాంగ్రెస్ పార్టీ, గుండు పిన్ని కాంతలు మనం తయారు చేసింది మన పార్టీ, బళ్ళు కట్టించింది మన పార్టీ, డ్యామ్లు కట్టించింది మన పార్టీ, ఇందిరమ్మ ఇల్లు కట్టించింది మన పార్టీ, ఏ వర్క్ చేసిన మన పార్టీ. బీజేపీ అనేది ఒక మతం తప్ప వేరే ఏం లేదు. అది ఇది చేయడం, రాజ్యాంగం మార్చడం వల్ల పౌరులకు కానీ పేద బడుగు బలైన వర్గాలకు కానీ అనగదొక్కడానికి ఒక కుట్ర చేస్తుంది. దీన్ని ఆలోచించాలి. మీరు ప్రతి పౌరుడు దీన్ని మన గ్రామంలో, సురారం గ్రామంలో చెప్పవలసిన సమయం తీసుకొని చెప్పవలసిన అవసరం ఉన్నది. దీన్ని ఇది చిన్న కాదు, ఇండియా లెవెల్ కాదు. ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పిలుపు. ఇది మనం ఎరగదుర్తి మండలం సురారం రావడం కాదు. ఇది మొత్తం ఇది ఇండియా లెవెల్లో నడుస్తుంది. దీన్ని మనం తీసుకొని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. దీన్ని మీరు అందరూ ఆలోచించవలసిన